ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా తులారాశి, ఈ రాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, మొత్తం 9. ఈ నెల ఈ రాశి వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చండి. వీళ్ళకి శుక్రబలం బాగుందండి. శుక్రుడు అంటే ఏంటంటేనండి, మాటకారకుడు, వాక్చాతుర్యం ఇస్తాడు, పెళ్ళిళ్ళు సుఖాన్ని ఇస్తాడండి. వాడికి ఏదైనా సన్మానాలు అవి జరుగుతుంటే అంటారు, ఎరా వీడికి శుక్రదశ బాగుందిరా అంటారు. అంటే ఏంటంటే మనకు సంఘంలో గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు, సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. అందువల్ల అతని అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మొదటి ఏంటంటే మీ మాటకు ఎదురుండదు. ఎందుకంటే వాక్చాతుర్యం కదండి, ఎవడమైనా ఆకట్టి పారేస్తారంతే. మీరు మీ మాటతో అవతలవాడు ఎంత కోపంగా ఉన్నా వాడిని చల్లబరిచేస్తారంతే. అది ఈ గ్రహస్థితి, భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి అన్నమాట అండి ఈ రాశి వాళ్ళకి. అందువల్ల మీ మాటకి ఎదురుండదు. అంతేకాదండి, అందరూ మిమ్మల్ని ఎప్పుడు మాట ఏమండి, వాడు అంటాడు చూడండి, మాటల చేత భూపతులు మన్ననలందే పురంబరిస్తారు. అందుకే అంటాడండి ఓ శతకంలో, ఆ మాటలు నేర్వకున్నా అవమానము తప్పదంటాడు. మాట్లాడటం రాకపోతే అవమానమే, చేత కాకపోతే ముందు నోటుదో ఏదో మాట అనేయటం, తర్వాత తప్పైందని. ఎందుకు ఇది అన్న తర్వాత ఆ మాట వాడి మనసులోకి పోతుందా, నువ్వు తర్వాత తప్పైందన్నా ఉపయోగం లేదు. వాడికి నీ మీద ఆ అభిప్రాయం ఉండిపోతుంది అంతే. ఇంకా అది పోదు ఆ మాట వదిలినప్పుడు. అందువల్ల ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎందుకంటే ఒక్కసారి ఆ మాట వలన మనతో ఎవరికన్నా ఇబ్బంది కలిగిందంటే అది మన గౌరవం పోగొట్టుకున్నట్టే మనం. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి. ఉద్యోగస్తులకు పట్టుదల, కార్యదీక్ష పెరుగుతుందండి ఈ నెలలో. అందువల్ల ఏమవుతుంది, మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, బహుమతులు పొందే అవకాశం ఉంది, అధికారుల యొక్క మన్నన పొందే అవకాశం ఉంది. అది మంచిదే కదండి. దానివల్ల మీరు ఏం చేస్తారు, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరైనా అంతే, పిల్లలు బాగా మార్కులు వచ్చి ఒరే బాగా చదివారంటే ఇంకా మార్కులు తెచ్చుకుంటాడు. అలాగే ఉద్యోగస్తులు కూడా అంతే. కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది మీకు. కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. అదే అన్నిటికంటేనండి, కుటుంబం సుఖంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా అంతే అయ్యా. ఇంకా మీకు నూతన పరిచయాలు కూడా లాభిస్తాయి. ఎవరితో, వాళ్ళతో వీళ్ళతో కొత్త వాళ్ళతో పరిచయం చేసుకుంటే అది మీకు ఉపయోగంగానే ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించాలి అయ్యా. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏదైనా ప్రయాణం ఉన్నా కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు దానివల్ల. నవరాత్రుల సందర్భం కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళో లేకపోతే పందిళ్ళు నవరాత్రులు పూజలు చేస్తుంటారు, అమ్మవారి దర్శనం చేసుకోండి. అది మీకు అన్ని విధాలా శ్రేయస్కరము. స్పెక్యులేషన్ లాభిస్తుంది అయ్యా. మీకు స్పెక్యులేషన్ బాగుంది. వృత్తి వ్యాపారస్తులకు మీకు ఏంటంటే అనుకూలంగా ఉందండి. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది అయ్యా. సంఘంలో మీరు ఉన్నతాన్ని స్థితిని పొందుతారు. మీరు ధైర్య సాహసలక్ష్మి అన్నట్టు మీరు ముందుకు కనుక దూసుకొని పోతారు. అందువల్ల మీకు ఏవి ఈ నెల ఎదురుండదు. విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. కాకపోతే కొంచెం వాళ్ళు కష్టపడాలి. వాళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసినా కూడా అది ఫలించేటువంటి అవకాశం ఈ నెలలో విద్యార్థులకు కనిపిస్తున్నది. క్రీడాకారులకు అనుకూలం. ఈ రాశి ఆడవాళ్ళకు కూడా బాగుంది అయ్యా. ఆడవాళ్ళకు కూడా వాళ్ళ మాటకు ఎదురుండదు. అంతేకాదు, వాళ్ళు ఆభరణాలు కొనే అవకాశం కూడా ఈ నెలలో ఉంది, కొంచెం ప్రయత్నం చేస్తే. ఏమండి, ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి గృహంలో, సంఘంలో కూడా సుఖ సంతోషాలతో గడుపుతారు. స్వస్తి.